సోది చెప్పాడంటూ ఘాటుగా స్పందించారు ప్రకాష్ రాజ్. ఇక ఆర్జీవి అయితే శివాజీని రేపిస్టుతో పోల్చారు. ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేద్దాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు ప్రియా చౌదరి గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. అలాగే జూమ్ లో శ్రీకాంత్ అనలిస్ట్ గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. నమస్తే మేడం. ప్రియా చౌదరి గారు, డ్రెస్సింగ్ ని బట్టి క్యారెక్టర్ ని జడ్జ్ చేయడం కరెక్ట్ అంటారా? మీరేం చెప్తారు? ఇక్కడ ఎవరు క్యారెక్టర్ గురించి అసలు ఎవరు మాట్లాడారమ్మా? ఒక్క మాట, క్యారెక్టర్ అనేటటువంటిది బలవంతంగా మాట్లాడుతున్నారు. డ్రెస్సింగ్ని బట్టి క్యారెక్టర్ కాదు, డ్రెస్ వేసుకున్న నీ బిహేవియర్ కూడా క్యారెక్టర్ కిందకే వస్తుంది. ఇప్పుడు ఎవరైనా కానీ ఏదైనా మాట్లాడుతున్నారంటే దయచేసి మూర్ఘంగా ఒకవైపు ఆలోచించుకుంటూ ఒకవైపు అంటే దాని వితండవాదంగా మాట్లాడుతున్నారు. కానీ డ్రెస్ని బట్టి ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇన్నర్ క్యారెక్టర్ చూస్తారా, అవుటర్ క్యారెక్టర్ చూస్తారా అని మాట్లాడితే మరి మనం ఇంట్లో వేసుకునేటటువంటి నైటీలు వేసుకుని ఆఫీస్కి వెళ్తామా? అక్కడ మనం మాట్లాడొచ్చు కదా. అంటే నేను సూట్ వేసుకుని వస్తాను, ఇప్పుడు మీరు ఇక్కడ ఇలా కూర్చున్నారు, ఇది మీ ప్రొఫెషనల్ డ్రెస్ అండి, మీరు ఇది వేసుకొని వచ్చారు, ఇది వేసుకునే రావాలి, ఇక్కడ ఇది రూల్. ఎందుకు వచ్చారు మరి వేరేది వేసుకొని రావచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు చూపించినట్టుగా గ్లామరస్ డ్రెస్లు వేసుకుని వచ్చి మీరు కూర్చోవచ్చు కదా. ఇక్కడ ఎందుకు ఒక హుందాతనాన్ని పాటిస్తున్నారు ఈ ప్రొఫెషన్లో, మీరు చేసేటటువంటి దాంట్లో, ఈ ప్రదేశంలో? ఇదే కోట్ మీరు బయటకు వేసుకుంటారా? ఇదే కోట్ మీరు ఇంట్లో ఉంటారా? ఎక్కడ ఎలా ఉండాలో మన ప్రవర్తన కూడా దానికి ఆడాన్ అవుతుంది. అది మెయిన్ గుర్తుపెట్టుకోండి. అంటే అంతేగాని పద్దాక క్యారెక్టరైజేషన్, డ్రెస్ను బట్టి క్యారెక్టర్, డ్రెస్ను అరే ఆ డ్రెస్సుల్లో మగవాడిలో ఉండేటటువంటి వెధవ బుద్ధి బయటికి వచ్చేటటువంటి అవి ముందు మీరు మానుకోండి, తర్వాత మాట్లాడదామంటే ఇక్కడ మగవాళ్ళని లేపండి, మగవాళ్ళు బాగాలేదు ఎవరు చెప్పట్లేదు. డ్రెస్సింగ్ అనేది ఒక వ్యక్తిగత ఐడెంటిటీనా లేదా సమాజం నిర్ణయించాల్సిన విషయం అంటే ఏం చెప్తారు? ఇక్కడ వ్యక్తిగత ఐడెంటిటీ కాదు, సమాజం నిర్ణయించేది కాదు. ఒక సంస్కృతి సంప్రదాయం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. నీ ఆఫీస్ సంప్రదాయం ఇది, నువ్వు వేసుకుని వచ్చావు. నా ఇంట్లో నా సంప్రదాయం, నా ప్రొఫెషన్ సంప్రదాయం ఇది, నేను వేసుకున్నాను, అది నా ఇష్టము. కానీ ఇద్దరిలో ఎవరి పట్ల కూడా ఎవరినైనా మన ఇద్దరిని విమర్శించమంటే ఎవరైనా విమర్శిస్తారా? చెప్పండి, ఎవరైనా విమర్శిస్తారా? అంతే. దాన్ని పట్టుకొని అర్థం పర్థం లేనటువంటి డిస్కషన్స్, అర్థం పర్థం లేనటువంటి ప్రశ్నలు ఇక్కడ తలెత్తుతున్నాయి తల్లి. అది ఒక్కటి గమనించండి. అంతేగాని ఇప్పుడు డ్రెస్ వ్యక్తిగతమా లేకపోతే సమాజమా కాదు, ఎక్కడ నువ్వు ఎలా ఉండాలనేది ఒక నియమం ఉంటుంది. ఆ నియమాన్ని అనుసరించి నువ్వు వెళ్తేనే నీ మనుగడ ఉంటుంది. ఇది ఒక్కటే మొత్తుకుంటున్నాం మీడియాలో మొన్నటి నుంచి కూడా అందరం కలిసి. అంటే పబ్లిక్ ఫిగర్ అయినంత మాత్రాన వారి వ్యక్తిగత ఎంపికలపై విమర్శలు తప్పవా అంటే ఏం చెప్తారు? ఒక మాట నేను చెప్తున్నాను తల్లి, ఇప్పుడు అదే ఇండస్ట్రీలో బోల్డ్ మంది ఉన్నారు కదా, మరి వాళ్ళందరినీ ఎందుకు విమర్శించట్లేదండి? అలాగే శివాజీ మాట్లాడాడు. ఇప్పుడు అందరు మాట్లాడుతున్నది ఏంటి అనంటే శివాజీ మాట్లాడింది తప్పు అని ఇప్పుడు కొంతమంది ఆయనకి వ్యతిరేకంగా వాయిస్ వస్తుంది. అరే శివాజీ మాట్లాడిన దాన్ని స్త్రీలు విమర్శిస్తున్నారు, స్త్రీలు కూడా సపోర్ట్ చేస్తున్నారంటే ఆయన మాట్లాడిన రెండు అన్పార్లమెంటరీ విషయాలు అందరికీ అభ్యంతరం, అందరికీ అభ్యంతరం. దానికి శివాజీ సారీ చెప్పాడు, క్షమాపణ అడిగాడు. అడగడంలో కూడా పెట్టుబడిదారితనంగా ఏదో నేను చెప్పేశాను కదా అని అనలా. అది అతనిలో ఒక పశ్చాత్తాపం అనేటటువంటి ఉంది. అరే నేను విమర్శించవచ్చు కానీ ఈ పదాలు వాడటం అనేటటువంటిది ఇది నాకు కరెక్ట్ కాదు అని అతను ఏం ఫీల్ అయ్యాడో అది కూడా ఎక్స్ప్రెస్ చేశాడు బయటకు వచ్చి. మనం అది తప్ప క్షమాపణ చెప్పాడండి అని ఆ ముందుకెళ్ళట్లా, మళ్ళీ ఇంకా అక్కడే ఉన్నాం. అంటే మీరు ఆ ముందుది తీసుకున్నప్పుడు ఆ తర్వాత ఎందుకు తీసుకోరు? అది శివాజీనే, ఇది శివాజీనే. సో అతను రియలైజ్ అయ్యాడు. అతను ఇంతమంది సపోర్ట్ చేస్తున్నా ఎక్కడా కూడా శివాజీ ఒక్క మాట అనలేదండి, నాకు పబ్లిక్ సపోర్ట్ ఉంది, నాకు వాళ్ళ సపోర్ట్ ఉంది, నాకు వీళ్ళ సపోర్ట్ ఉందని అనలా. తనలో తనకే ఒక పశ్చాత్తాపం ఫీల్ అయ్యి అయ్యో నేను అన్నది అది తప్పే, ఇప్పటికీ ఒప్పుకుంటున్నాడు కదా, నేను ఆ పదాలు అనడం, అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడడం అనేటటువంటిది 200% నేను తప్పు, అది చేసి ఉండకూడదు, అది మొత్తుకుంటుంటే దాన్ని తప్ప అంటే మనకు కాంట్రవర్సీ కావాలి, మనం గట్టిగా మాట్లాడాలి. మనం దేనికోసం మాట్లాడుతున్నాం ఆ సబ్జెక్టు అది వదిలేసి కాంట్రవర్సీ పట్టుకుంటేనే జనం చూస్తున్నారని మాట్లాడుతున్నామా? జనం కూడా అదే మాట్లాడుతున్నారు కదమ్మా. ఆయన చెప్పిన దాంట్లో హార్ష్గా చెప్పాడేమో కానీ చెప్పింది కరెక్టే అని. ఇంకొక విషయము ఆయన మాట్లాడుతున్నారు, స్త్రీలు మాట్లాడుతున్నారు. అయ్యా పురుషులే వ్యతిరేకిస్తున్నారు,
పురుషులే వ్యతిరేకిస్తున్నారు. మరి ఆయన అన్న మాటల్లోనే మాట్లాడతాను, మరి పురుషులంతా ఏదో అందరూ కామోద్రేకులై వెళ్ళి మీద పడిపోతున్నారు ఆడపిల్లల మీద అన్నట్టు మాట్లాడుతున్నారు. అట్లాంటి వాళ్ళు ఎవరు లేరండి. సంస్కారాలు చాలా మంది ఇళ్లలో ఉన్నారు, సంస్కారహీనులు బయట ఉన్నారు. కాబట్టి మీరు సరిగ్గా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ సంస్కారం నేర్పాలి అనంటే నీది నాది మనందరిది. మీడియా పాత్ర ఉంది, సినిమా పరిశ్రమ పాత్ర ఉంది, సమాజం పాత్ర ఉంది, కుటుంబం పాత్ర ఉంది, విద్యా వ్యవస్థల పాత్ర కూడా, అందరి పాత్ర ఉంది. సమాజాన్ని బాగు చేయడం ఏ ఒక్కడి వల్ల కాదు. ఇంటి దగ్గర నుంచే నేర్పాలంటే నేను స్నానం చేసి పంపిస్తాను, నా బిడ్డ పోమ్మ బయటికి పోయి ఆడుకొని రా అంటే అది మొత్తం పొరత పూసుకొని వస్తే నేనా బాధ్యత? ఏమమ్మా తల్లివా మాత్రం చెప్పలేవా అని అంటే ఇప్పుడు మాట్లాడేది అట్లాగే ఉంది. ఇంటి దగ్గర నుంచి నేర్పాలని అంటే ఇంటి దగ్గర నేర్పి బయటికి పంపించిన వాడు సెల్ ఫోన్ ఓపెన్ చేసి నెట్ ఓపెన్ చేసి చూద్దామన్నా ఆంటీలు గుడ్లోటు తీసుకొని డాన్స్లు వేస్తున్నారు. ఆంటీల దగ్గర నుంచి అమ్మాయిలు, అమ్మాయిల దగ్గర నుంచి ఆంటీలు. ఎక్కడ ఉంది సంస్కారం? ఎవరు నేర్పిస్తున్నారు? వాడు అదే చూస్తున్నాడు. సరే అదైపోయిందా, సినిమా లోపలికి వెళ్ళి కూర్చుందామంటే ఒక్క హీరోయిన్ కైనా లక్షణంగా మీరు బట్టలేస్తున్నారా? సరే మీరు సినిమాల్లో తగలాడుతున్నారు, ఎందుకు లేని సినిమాల జోలికి మేము రాలేదు, మేము మూసుకొని భరిస్తున్నాం మిమ్మల్ని. అయినా సరే మీరు మళ్ళీ వచ్చేసేసి బయట కూడా దాని ప్రదర్శనే మాట్లాడేసి అదగదగదుగో వాళ్ళు తిరుగుతున్నారు, వీళ్ళకి శుద్ధులు నేర్పండి అంటున్నారు. నేర్పకుండా ఇక్కడ ఏ తల్లిదండ్రులు ఉండరండి. కానీ ఆ తర్వాత అప్పచెప్పేటటువంటి సమాజం సరిగ్గా అప్పచెప్పించుకోవట్లేదు. తిరిగి సమాజం అనేటటువంటి పాత్ర కూడా ఇక్కడ ఉంది. వాడి ఇంట్లో ఎంతసేపు ఉంటాడండి? ఏ పిల్లవాడైనా కానీ ఎంతసేపు ఉంటాడు? వాడు స్కూల్ చదువుకునే విషయంలో బయటకు వచ్చేది కూడా ఎక్కువ టైం, ఉద్యోగం విషయంలో బయటకు వచ్చేది కూడా ఎక్కువ టైం. అరే తినడానికి నిద్రపోవడానికి ఇంట్లో ఉంటారండి వాళ్ళ పిల్లలైనా పెద్దవాళ్ళైనా, ఏ మగ పిల్లలైనా. ప్రభావము వాడు ప్రభావితం అయ్యేటటువంటిది సమాజం మీద ఎక్కువ ఉంది. ఏ బాధ్యత ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి లేదా? సమాజాన్ని సంస్కరించే బాధ్యత ఒక మహిళలకి ఉందా, ఒక కుటుంబానికే ఉందా, ఫిల్మ్ ఇండస్ట్రీకి లేదా? వీళ్ళు ఎందుకు సమర్థిస్తున్నారంటేనమ్మా, వీళ్ళు విపరీతమైనటువంటి ఎక్స్పోజులు చేసి పడేసి హీరోయిన్ల యొక్క వ్యక్తిత్వ హననం చేసి పడేశారు. నిజం చెప్తున్నాను. అది ఎక్కడ తప్పు అని మాట్లాడతారు అని చెప్పేసి మొత్తం కలిసి కూడా వీళ్ళందరినీ హ్యాంగ్ చేసి పడేస్తున్నారు అనమాట. ఒక్కొక్కళ్ళు హ్యాంగ్ చేసేసి వాళ్ళని వాళ్ళు సమర్థించుకునేటటువంటి పరిస్థితి. నువ్వెవడు మాట్లాడుతావురా, నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే ఎవరు ఇక్కడ శివాజీ మాట్లాడినటువంటి పరుష పదాలు ఎవరు సమర్థించవండి, సమర్థించే ప్రసక్తిలే. అతని భావం ఏదైతే ఉందో, అతను ఏం చెప్పదలుచుకున్నాడో దాన్ని మనము విశ్లేషిస్తున్నాము తప్పితే ఇక్కడ ఎవరో అతను మాట్లాడినటువంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ ని సమర్థించిన స్త్రీలు లేరు, పురుషులు లేదు. అది ఆయన తెలుసుకుంటే బాగుంటుంది. రైట్ శ్రీకాంత్ గారు.